వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం మున్నంగివారిపాలెం చుండూనగర్ గ్రామాలలో మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ జన సందోహం మధ్య చుండూరు మండలం మున్నంగివారిపాలెం చుండూరు అంబేద్కర్ నగర్ గ్రామాలలో ప్రచారం. అడుగడుగునా జనం నీరాజనాలు, మహిళా మణులు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, నేను వేమూరు నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందాను. ఇప్పుడు 4వసారి మీ ముందుకొచ్చాను. నా మీద 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల క్రితం నియోజకవర్గం వదిలి పారిపోయాడు. మీరు గమనించండి. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తిని ఇక్కడ పోటీకి పెట్టారు. నేను ఎప్పటికీ మీ వాడిని, మీ మధ్య ఉండే వ్యక్తిని. అంతా బాగుంటే 5వసారి కూడా వేమూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేతకానితనంతో పెన్షన్లు ఇవ్వలేక చంద్రబాబు నాయుడు మీద మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రతి వర్గం ఇలా దగా కాబడింది. ఇది యథార్థం అవునా కాదా ఆలోచించండి. 5 ఏళ్లలో అభివృద్ధి అనేది ఏమన్నా చూసామా? ఇవాళ చుండూరు గ్రామంలో ఉన్నాం, గుంటూరుకి కోతవేడు దూరంలో ఉన్నాం. అమరావతి రాజధాని డిక్లేర్ చేసుకొని రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న భూముల రేట్లేంటి, యువత పరిస్థితి ఏంటి, ఈ 5 ఏళ్లలో ఏ విధంగా భూముల ధరలు కానీ మన విలువలు కానీ ఏ విధంగా పడిపోయినాయో ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాదు 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈ 5 ఏళ్లలో ఈ గ్రామం చూద్దాం ఏదన్నా జరిగిందా అభివృద్ధి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కటన్నా కానీ ఒకటన్నా అభివృద్ధి కార్యక్రమం ఈ రోడ్డు దగ్గర నుంచి ఈ చుండూరు గ్రామం కానీ, మున్నంగివారిపాలెం కానీ, అంబేద్కర్ నగర్ కానీ ఏదన్నా కానీ కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు రైతాంగం ఇబ్బందులు వస్తే పంట వర్షం వాతావరణం మారితే ఒడ్లు కానీ, మొక్కజొన్న కానీ, జొన్నలు కానీ ఈ రోడ్లు ఆరబోసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అంటే అది మనం చేసినటువంటి అభివృద్ధిని మీకు తెలియజేస్తున్నా. వరదంటే ఎందుకు కనపడకుండా చేసాం. ఆ రోజు బ్రహ్మారెడ్డి గారు ఆ రోజు ఉండేవాళ్ళు. ఆయన నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి 5 ఏళ్ళ అభివృద్ధి ఏమైపోయిందో మీరు ఆలోచించండి ఒక్కసారి. పార్టీలకు అతీతంగా ఆలోచించండి. ఆ రోజు మేము కూడా అంతే ఆలోచించాం. పార్టీలకు అతీతంగా చుండూరు కానీ, అంబేద్కర్ నగర్ కానీ ఈ మండలం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వెనుకబడి ఉండేటటువంటి మండలం. ఎక్కడ ఆలోచనకి తావు లేకుండా, ఓట్లు తక్కువ వస్తాయనే ఆలోచన లేకుండా కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ మండలాన్ని అభివృద్ధి చేశాను నేను ఆ రోజున. మరి ఈరోజు ఒక వెల్ఫేర్ స్కీమ్, సంక్షేమ కార్యక్రమం అందించాలంటే వాళ్ళు ఏ పార్టీ, వీళ్ళు ఏ పార్టీ అని ఆలోచిస్తున్నారు. కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ అందించాము ఆ రోజున. ఎవరికి ఏ పార్టీ ఎప్పుడు చూడాల. ఈ నాయకుడు తీసుకొస్తే ఇచ్చేయటమే. పేదవాడంటే దాదాపు 80 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. 80 రూపాయలు కూడా ఇచ్చారు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇది యథార్థం. ఎన్ని ఆలోచన చేయండి. ఇదే విధంగా ఉంటే ఏం ఉపయోగం లేదు. రాష్ట్రం వెనక్కి నడుస్తూ ఉంది. ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువతరం భవిష్యత్తు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చదువుకునే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి తోడుగా నిలబడ్డాడు. మీరు ఆలోచించండి. ఇవాళ అధికారం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయనకేం అధికారం కొత్త కాదు. ఆయన కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం కావాలి. ఇవాళ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేసి జైలుకి పంపించి తను జైలుకి పోయాడు కాబట్టి ఎదుటోడు కూడా మసిపుయ్యాలి, ఏదో ఒక నిందలు వేయాలి. అంత మించి ఏమైనా ఉందా?